రేణుకా పూల ఛానల్కి పునఃస్వాగతం. మీ అందరి ఆదరణతో ఈ ఛానల్ ఇంతవరకు రాగలిగింది. అందుకు కారణం మీరే. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు ఎంతగానో ఆదరించి చూశారు. ఇంతవరకు మేము రాగలిగినందుకు సర్వదా కృతజ్ఞతలు. మీ యొక్క హెల్ప్తో మీ సపోర్టు ఇక ముందు కూడా ఇలాగే అందిస్తారని కోరుకుంటున్నాను. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాము. అంతేకాదు ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు ఉంటాయి. ఈసారి ఏమిటంటేనండి, కొత్త కొత్త కంటెంట్లతో మీ ముందుకి రాబోతున్నాము. ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల మనం రెగ్యులర్గా కలుసుకోవటం జరగలే, కానీ ఇక నుండి రెగ్యులర్గా కొత్త కొత్త కంటెంట్లను మీకు పరిచయం చేస్తాం. మీరు ఇదివరకు ఎలా ఆదరించారో అంతకంటే ఎక్కువగా ఆదరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ రేణుకా పూల. ఇంకా వీడియోలోకి వెళదాము. ఇవాళ వీడియో వచ్చేసి మా మినియేచర్ నూతన గృహప్రవేశం అండి. ఈరోజు మా నూతన గృహప్రవేశంతో పాటు మీ సొంత ఇంటి కల ఎవరైతే నెరవేర్చుకోవాలని ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారి కోసం కూడా సొంత ఇంటి కల నెరవేరే ఒక అద్భుతమైన పరిహారం కూడా చెప్తామండి. చూసి మీరు మీ సొంత ఇంటి గృహప్రవేశాన్ని తొందరలోనే చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా వీడియోలోకి వెళదాం. కొందరు ఎంత ప్రయత్నించినప్పటికీ సొంతిల్లు నిర్మించుకోలేరు. ఎంత ప్రయత్నం చేస్తున్నా సొంతిల్లు కొనటానికి విఫలమవుతూ ఉంటారు. శాస్త్రంలో పేర్కొన్న కొన్ని పరిహారాలు చేస్తే సొంతిల్లు కళ నెరవేరే దిశగా అడుగులు వేస్తారని పండితులు చెప్తున్నారు. సో తొందరలోనే మీ గృహప్రవేశం మీరు చేయబోతున్నారనమాట. ఈ గృహప్రవేశాన్ని చూసి ప్రతి వ్యక్తి కళ సొంతిల్లు, ఏ చిన్నదో పెద్దదో తమ స్థాయికి తగ్గట్టు సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ కళ తీరేది కొందరికే. అలా అని ఈ కళ తీరకుండా కూడా ఉండదండి. ఈ పరిహారం చేయటం ద్వారా మీరు ఈ కళని తొందరగా తీర్చుకోవచ్చు. అద్దె ఇంట్లో ఎవరైనా నివసిస్తుంటే ఎవరైనా సరే చాలా కష్టపడతారు. ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు నిర్మించుకోలేరు. ఇప్పుడే ట్రాక్టర్లో సామాన్లు తెస్తున్నామండి. ఒకటి ఒకటి అయ్యాక సాయంత్రం గృహప్రవేశం ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. సొంతిల్లు కొనటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా విఫలం అవుతుంటారు. అలాంటి వారికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. గృహప్రవేశంతో పాటు మీకు నేను ఆ పరిహారాలు ఎలా చేయాలో కూడా చెప్తాను. చూసుకుంటూ వెళ్ళండి స్కిప్ చేయకుండా. మీరు వీడియోని లైక్ కూడా చేయటం అస్సలు మర్చిపోకండి. ఇంకా పరిహారం ఏంటో చెప్తున్నానండి. అంతేకాదండి, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మొదటిసారి మా ఛానల్కి వచ్చినట్టయితే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ పరిహారం ఏమిటంటే, ఏ శుక్రవారం అయినా సరేనండి 3 కొబ్బరికాయలు తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. మర్నాడు అంటే శనివారం ఉదయాన్నే ఈ 3 కొబ్బరికాయలు ఒకదాన్ని తీసుకొని ఏదైనా శివాలయంలో శివయ్యకు సమర్పించండి. అదేవిధంగా అదే శివాలయంలో శివునికి ఆదివారం 2వ కొబ్బరికాయ, సోమవారం 3వ కొబ్బరికాయని సమర్పించండి. శివలింగానికి జలాభిషేకం చెయ్యండి. ఏంటి ఈ కొబ్బరికాయలు సమర్పిస్తూ ఈ 3 కొబ్బరికాయలని ఒకే శివాలయంలో సమర్పించాలనే విషయాన్ని గుర్తు చేసుకోండి. అంటే ఒక కొబ్బరికాయను ఒక దాంట్లో, ఒక కొబ్బరికాయను ఒక దాంట్లో ఇవ్వకూడదండి. 3 కొబ్బరికాయలని ఒక్క శివాలయంలోనే ఇవ్వాలి. 3 రోజులు ఇచ్చిన ప్రతిసారి మీరు శివలింగానికి జలాభిషేకం చేయాలి మర్చిపోకుండా. తర్వాత క్రమం తప్పకుండా ప్రతి సోమవారం ఏదైనా శివాలయంలో శివునికి ఒక కొబ్బరికాయని సమర్పించే పనిని చేయండి. చూపియండి. గుమ్మడికాయ ఇంటి బయట ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అద్దె ఇంట్లో ఉన్నవారైనా సొంతింటి వారైనా సరేనండి, కంపల్సరిగా గుమ్మడికాయని ఇంటికి కట్టుకోవాలి. అంటే ఇంటికి కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. నెక్స్ట్ పరిహారంలోకి వెళదామండి. అంటే ప్రతి సోమవారం అన్నమాట ఏదైనా శివాలయంలో, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క శివాలయమే అనే కాదు, మీరు ఎక్కడుంటే అక్కడ దగ్గరలో ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి శివుడికి కొబ్బరికాయ సమర్పించేటట్టు చూడండి. ఇలా చేయటం ద్వారా సమస్యలు తీరటం ప్రారంభమవుతాయి అన్నమాట. ఇది మీరు కొత్తింటి కల నెరవేరటం మొదలవుతుందన్నమాట. అది కట్టుకోవాలంటే ఇప్పుడు అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా, ఆ అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనసులో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారండి.
కాబట్టి ఇలా కనీసం 6 నెలలు చేయాలి. మనం ఏ పని చేసినా సరే నమ్మకంతో చేస్తే అది తప్పకుండా అవుతుంది. కాబట్టి నమ్మకంగా ప్రయత్నించి చూడండి. వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక్కడితో అయిపోలేదు, పరిహారం ఇంకొంచెం ఉన్నది. ఇది మీకు బాగానే యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పే విషయం కూడా పరిహారంలో ఒక భాగమే అనుకోండి. కొత్త ఇంటిని నిర్మించాలనుకునేవారు శుభ సమయంలో ఇంటికి పునాది వేసుకోండి. పునాది వేసే సమయంలో వెండి పాములు, రాగి డబ్బు, రాగి పాత్ర, మూత మొదలైన వాటిని శంకుస్థాపనలో సమయంలో వేయాలి అని పండితులు చెప్తున్నారు. అనంతరం ఇంటిని ప్రారంభించండి. పునాదిలో వేసిన వాటిని తిరిగి తీసుకోవద్దు. అంతేకాదు, ఫౌండేషన్ సమయంలో శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఆ ఇంట్లో నివసించేవారు ఎల్లప్పుడూ భగవంతుని అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం అస్సలు ఏర్పడదు అని పండితులు చెప్తున్నారు. అయితే తయారుగా ఉన్న ఇల్లుని కొంటే గనక ఇంటి ప్రధాన ద్వారం వెలుపల గణపతి విగ్రహాన్ని పెట్టాలంటండి. అది ఎట్లుండాలంటే రాగితో కానీ, ఇత్తడితో కానీ, పంచలోహాలతో కానీ, అష్టధాతులతో మొదలైన వాటితో కానీ చేసిందై ఉండాలంట. అలాంటి విగ్రహాన్ని ఉంచాలంట. అయితే ఈ వినాయక విగ్రహానికి తొండం కుడివైపుకు తిరిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేయటం వల్ల అదృష్టం ఆ కుటుంబ సభ్యుల సొంతం అని పండితులు చెప్తున్నారు. మనం కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవుని ప్రవేశపెట్టిన తర్వాతే గోప్రవేశం చేసి యజమాని లోపలికి వెళ్తాడు. ఎందుకంటేనండి, గోవు కామధేనువుకు ప్రతిరూపం. ఆవు తిరిగిన ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. మామూలుగా ఇళ్లల్లో కంటేనండి గోమాతను పంపించి మొత్తం తిప్పచ్చు. కాకపోతే అపార్ట్మెంట్స్లలో ఇప్పుడు ఎక్కువగా కట్టుకుంటున్నారు కదండి. అలాంటి వారు ఏం చేస్తారంటే, గోమాత వెళ్ళలేదు కాబట్టి పైకి ఒక వెండి గోమాత కానీ విగ్రహాన్ని, లేదా ఏదో ఒక గోమాత విగ్రహాన్ని అండి చేతిలో పట్టుకొని ముందుగా దానితో గోప్రవేశం చేపించి వెనక మీరు వెళ్ళండి. మీరు అడుగు వేసేటప్పుడు గోమాతని ఇలా ఎదురుంగకి తిప్పి మీ వైపుకి ఫేస్ చేసేటట్టు చూసుకుంటూ లోపలికి వెళ్ళండి. అప్పుడు చాలా శుభాలు జరుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద 3 కోణాలు ఉన్న మంగళ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ యంత్రంతో పాటు ఇంటి మెయిన్ డోర్ బయట కూడా చిన్న చిన్న గంటలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా నరదృష్టి కూడా ఉండదని పండితులు చెప్తున్నారు. గణపతికి బొట్టు పెట్టు. ఇది కూడా
ఈ పక్కనే బెడ్రూమ్ అండి, ఈ పక్కనే డైనింగ్ హాల్, ఈ పక్క నుంచి పైకి ఎక్కితే కనుక మీకు ఇంకొక హాలు అవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తామండి ఇల్లు. ఇది పైన అప్ స్టైర్ అండి, ఈ పక్కన రిలాక్సింగ్గా కూర్చోటానికి అన్నమాట. ఈ మధ్య అంతస్తులో కూడా సోఫా సెట్ అది వేసుకున్నాము. పాలు పొంగిచ్చేస్తున్నారండి కొత్త ఇంట్లో. నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ, ఇతర ఇళ్లలో అంటే అద్దె ఇళ్లలో ప్రవేశించే సమయంలో కానీ పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగించిన ఇళ్లల్లో అంతా శుభాలే జరిగే, మంచి జరుగుతుందని చెప్తారు. దీని వెనుక ఒక అర్థం ఉంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భం నుండి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాలసాగరమున పవళించిన శ్రీహరి. అందుకే పాలు పొంగితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు. అందుకే పాలు పొంగిస్తారు కొత్తింట్లోకి వెళ్ళంగానే. మనం కొత్త ఇంట్లో చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారన్నమాట. రాత్రిపూట కదండి. నేను 2 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడిగి పాలు పొంగటానికి వస్తున్నాయండు. పొంగేస్తున్నాయి. నువ్వు పోయికో, నీళ్ళు పోయికో. పొంగేస్తున్నాయి, పొంగిపోయింది. తొందరగా పొంగిందండు. 5 నిమిషాలు కూడా పట్టలేదు. పోలేండి, కష్టపడ్డానికి ఫలితం తగ్గింది. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి, అందరికీ తెలుసు. ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి అంటే ఆ పాలతో పరవన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తారు. ఈ పూజతో ఇంట్లో సుఖశాంతులకు, సంపదలకు ఎలాంటి లోటు ఉండదని, అంతా మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారన్నమాట. ఈ విధంగా పాలల్లో బియ్యం వేశాక బియ్యాన్ని బాగా ఉడికియాలి. చక్కగా మెత్తగా ఉడికిపోయినాకనే బెల్లం వేసుకోవాలి, లేకపోతే పరవన్నం గట్టిగా వస్తుంది. కాబట్టి ముందుగా చూసుకోండి చక్కగా మెత్తగా అన్నం ఉడికిందా లేదా, ఆ తర్వాత ఇలా బెల్లం వేసుకోండి. కొత్తగా గృహాలు నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో అంటే గోప్రవేశ సమయంలో బంధుమిత్రులను పిలుస్తాం, అందరితో ఆనందంగా గడుపుతాం. ఇలాంటి కార్యక్రమాలు అందరినీ ఒక్క చోటుకు చేర్చడంలో పాటు కొద్దిగా మంచిగా నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే ఆ రుచే వేరండి. పరవన్నంలో బెల్లం వేశాక నెయ్యి వేయండి, అప్పుడు చాలా బాగుంటుంది. దాంతోపాటు ముందుగానే ఏం చేయాలంటే 2 ఇలాచీలు తీసుకొని చితక్కొట్టి వాటిని కూడా అందులో వేయండి. అంతేకాకుండా వేరే కళాయిలో నెయ్యి పోసి జీడిపప్పు, కిస్మిస్ని కూడా బాగా వేయించండి. వేయించి పరవన్నంలో కలపండి. రుచి చాలా బాగా ఉంటుందండో. మంచి సమైక్య జీవనానికి మరింత గాఢంగా మన మధ్య బంధుత్వాల్ని మరింత ఎక్కువగా చేసేందుకు ఉపయోగపడతాయండి. ఇదండి మా మినియేచర్ గోప్రవేశము. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము. పాలు పొంగించే వరకు పార్ట్ 1గా పెట్టి ఇందులో చూపించామండి. నెక్స్ట్ పార్ట్ 2లోనండి ఈ గోప్రవేశానికి సంబంధించిన వంటలు, భోజనాలు అన్నీ కూడా చూద్దురు. కానీ అంతేకాదండి, నేను ఇంతకుముందు ఇందులో చెప్పిన పరిహారం మీరందరూ కూడా చేసుకొని చక్కగా మీరు కూడా కొత్త ఇల్లు కట్టుకొని మంచిగా గోప్రవేశాలు చేసుకొని చాలా సంతోషంగా ఆ ఇంట్లో ఉంటారు కలకాలమని భావిస్తూ
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వారందరికీ. అంతేకాకుండా మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంతకుముందు ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు పోస్టం. ఇలాగే మీకు ఎంతో పనికొచ్చే విషయాలని, మీకు ఉపయోగపడే విషయాల గురించే చెప్తూ ఉంటామండి మేము. కొంచెం మీరు నమ్మకంగా చేసుకుంటే చాలండి. ఈ పరిహారాలు అనేవి చక్కగా అన్నమాట పనిచేస్తాయి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఓకే అండి, మళ్ళీ మీరు మీ నూతన గోప్రవేశం సందడిలో ఉంటారనే మేము అనుకుంటున్నాము. ఈ పరిహారాలన్నీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.